నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. ఈ వారంలో మొదటిగా మేషరాశి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. సమాజంలో ప్రముఖులతో ఆదరణ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. శత్రువులు సైతం మీ సమర్థవంతంగా మెచ్చుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభమున్నది. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి తొలగుతుంది. కొన్ని రంగముల వారికి అనుకున్న అవకాశాలు అప్రయత్నంగా లాభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వారం ప్రారంభంలో దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. స్వల్ప ధన వ్యయ సూచనలు ఉన్నవి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృషభ రాశి ఫలితం. ముఖ్యమైన పనులు మరింత సాఫీగా సాగుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదొడుకులు తొలగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మరింత సంతోషంగా గడుపుతారు. దైవసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ గృహ క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పనిచేస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్న తరహా పరిశ్రమల వారి ఆశలు కొంతమేర ఫలిస్తాయి. వారం ప్రారంభంలో దాయాదులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. మిత్రుల నుంచి ఒడిదుడుకులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మిథున రాశి ఫలితం. ధన వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. అవసరాలకు చేతికి సొమ్ము అందుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. గృహ నిర్మాణ విషయంలో తొందరపాటు మంచిది కాదు. విద్యార్థులు శ్రమాంతరం మంచి ఫలితం పొందుతారు. నూతన వాహనం కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. అన్ని రంగముల వారికి ఉత్సాహవంతమైన కాలం. వారం మధ్యలో స్వల్ప ధన వ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు. వెంకటేశ్వర స్వామి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కర్కాటక రాశి ఫలితం. ధన వ్యవహారాలు మరింత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్నేహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. విద్యార్థులు నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. నూతన గృహ వాహన యోగం ఉన్నది. కొత్త వ్యక్తులకు పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. కొన్ని రంగముల వారికి పని భారం తగ్గుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వారం చివరిలో పనులు వ్యయ ప్రయాసలతో అధికమవుతాయి. బంధువులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి సింహరాశి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఇంటా బయట కొన్ని వ్యవహారాలు నేర్పుతో పూర్తి చేస్తారు. నిరుద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులలో పురోగతి సాధిస్తారు. బంధుమిత్రుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సంఘములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలలో మెరుగైన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమల వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వారం చివరిలో ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మేధో దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కన్యా రాశి ఫలితం. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఇంతకాలంగా పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. విలువైన వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటా బయట కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో
పొరపాట్లు సర్దుకుని ముందుకు సాగుతారు. చిన్న తరహా పరిశ్రమల వారికి నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి తులారాశి. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇచ్చి నష్టపడతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. స్థిరాస్తి విషయాలలో దాయాదులతో విభేదాలు తప్పవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సైతం ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. కొన్ని రంగముల వారికి శ్రమ తప్ప కనిపించదు. వారం ప్రారంభంలో మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. శ్రీ హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృశ్చిక రాశి ఫలితం. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. స్నేహితుల నుంచి అందిన ఆహ్వానాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. గృహ నిర్మాణ యత్నాలలో ముందడుగు వేస్తారు. కొన్ని వ్యవహారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. చిన్న తరహా పరిశ్రమల వారి మొదట్లో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లాభాలు అందుకుంటారు. వారం చివరిలో మిత్రుల నుంచి సమస్యలు తప్పవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. శ్రీ లక్ష్మీ నారసింహ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ధనుస్సు రాశి ఫలితం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. నూతన రుణ యత్నాలు అంతా కలిసిరావు. బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో అంచనాలు తారుమారుగా కాగలవు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. నూతన పెట్టుబడుల విషయంలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగులలో అదనపు బాధ్యతలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మకర రాశి ఫలితం. నూతన పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిపరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబ విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు శ్రమ ఫలించి నూతన అవకాశములు అందుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగులలో మీ విలువ మరింత పెరుగుతుంది. కొన్ని రంగముల వారికి అంచనాలు ఫలిస్తాయి. వారం మధ్యలో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. ఆప్తులతో కలహ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సూర్య అష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి కుంభరాశి. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. అనుకోని విధంగా పనులు పూర్తి చేస్తారు. రావలసిన సొమ్ము కాలంలో చేతికి అందుతుంది. మిత్రుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. సంతాన వివాహ ఉద్యోగ యత్నాలలో ముందడుగు వేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. ఉద్యోగులలో కొన్ని బాధ్యతలు తగ్గవచ్చు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒక వార్త కొంత ఊరట ఇస్తుంది. వారం ప్రారంభంలో బంధువులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మీనరాశి ఫలితం. చిన్ననాటి మిత్రుల నుంచి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తీరి
ఒడ్డున పడతారు. స్నేహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. గృహమున శుభకార్యములు నిర్వర్తిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. ముఖ్యమైన పనులు చకచకా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెంది లాభాల బాట పడతాయి. ఉద్యోగులలో ఆటుపోట్లు తొలుగుతాయి. రాజకీయ వర్గాలకు కొన్ని పదవులు దక్కవచ్చు. వారం మధ్యలో కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నవగ్రహ ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు.